గురుద్వారా డెరా బాబా నానక్ ఏ భారతీయ జిల్లాలో నెలకొని ఉన్నది? ఆప్షన్ 1 గురుదాస్పూర్, ఆప్షన్ 2 లేహ్, ఆప్షన్ 3 వైషాపూర్, ఆప్షన్ 4 అమృతసర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గురుదాస్పూర్లో ఈ యొక్క గురుద్వారా డెరా బాబాకు భారతీయ జిల్లాలో నెలకొని ఉంది. రెండవ ప్రశ్న, ప్రాచీన నగరం అవంతి ప్రస్తుతం డాష్గా పిలువబడుతుంది? ఉజ్జయిని, గురువాయర్, కాశీ, తిరుచి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉజ్జయిని అని పిలువబడుతుంది. మూడవ ప్రశ్న, తెలంగాణకు చెందిన శివతాండవం నృత్యాన్ని డాష్ అని అంటారు? ఆప్షన్ 1 రుద్ర, ఆప్షన్ 2 భద్రకాళి, ఆప్షన్ 3 శివ, ఆప్షన్ 4 పేర్ని. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి నా దాకా చిన్న విజ్ఞప్తి. ఫ్రెండ్స్, ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మన వీడియోలో చేస్తున్నాను. అలాగే ఆ యొక్క ప్రీవియస్ పేపర్స్ మరియు అలాగే మోడల్ పేపర్స్ మీకు కావాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్లో మోడల్ అని కింద కామెంట్ చేయండి. మీకు నేను అనేది పీడిఎఫ్స్ అనేది మీకు పంపిస్తాను, లేదా మన బయోలో మన యొక్క వాట్సాప్ ఛానల్ ఉంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క వాట్సాప్ ఛానల్ అన్నీ కూడా డైలీ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అలాగే ఈ యొక్క తెలంగాణ హైకోర్టు యొక్క ప్రీవియస్ పేపర్స్ అలాగే మోడల్ పేపర్స్ అన్నీ కూడా నేను ఉంచాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియోకి ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అలాగే తెలంగాణకు చెందిన శివతాండవం నృత్యాన్ని డాష్ అని అంటారు? ఇది నేను మీకు దీనికి మీరు కరెక్ట్ ఆన్సర్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఎవరైతే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి మేము అన్నీ కూడా ఈ యొక్క మోడల్ పేపర్స్, నా దగ్గర ఒక 32 మోడల్ పేపర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 32 మోడల్ పేపర్స్ ప్లస్ 5 ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. ఈ 37 అన్నీ కూడా మీకు అనేది పీడిఎఫ్ రూపంలో ఫార్వర్డ్ చేస్తాను. ఎవరైతే ఈ యొక్క థర్డ్ క్వశ్చన్కి నాకు ఆన్సర్ చేస్తారో కింద కామెంట్లో ఎవరైతే చూస్తారో అలాగే విత్ ఎక్స్ప్లెయిన్తో కూడా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చేస్తే వారికి ఖచ్చితంగా నేను ఈ యొక్క 37 మోడల్ పేపర్స్ అనేవి మీకు ఫ్రీగా ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కాలిన మెకంజీ విజయనగరాన్ని ఏ సంవత్సరంలో సందర్శించారు? ఆప్షన్ 1 1867, ఆప్షన్ 2 1856, ఆప్షన్ 3 1902, ఆప్షన్ 4 1800. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1800 సంవత్సరంలో ఈ యొక్క కాలిన్ మెకంజీ గారిని ఈ యొక్క సంవత్సరంలో సందర్శించారు. ఐదవ ప్రశ్న, 2026 శీతాకాలం ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఏ దేశం ఎంచుకోబడింది? ఆప్షన్ 1 బ్రెజిల్, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 ఇటలీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇటలీ అనేది మన యొక్క 2026 శీతాకాలం ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇచ్చే దేశం. అలాగే ఆరవ ప్రశ్న, మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలం II బెంగాల్ రాష్ట్ర దివాణి హక్కులను ఈస్ట్ ఇండియా కంపెనీకి డాష్ ఏ సంవత్సరంలో మంజూరు చేశాడు? ఆప్షన్ 1 1769, ఆప్షన్ 2 1765, ఆప్షన్ 3 1697, ఆప్షన్ 4 1815. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1760 సంవత్సరంలో ఈ యొక్క మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలం II గారు ఒక కంపెనీకి మంజూరు చేశారు. అలాగే ఏడవ ప్రశ్న, భారతదేశంలో ఉపయోగించబడ్డ మొట్టమొదటి లోహం ఏది? ఆప్షన్ 1 మెగ్నీషియం, ఆప్షన్ 2 మాంగనీస్, ఆప్షన్ 3 బాక్సైట్, ఆప్షన్ 4 కాపర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కాపర్ అనేది భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొనబడింది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్కి మెయిన్గా మొట్టమొదటి కరెంట్ అఫైర్స్ అలాగే మెయిన్ చూసుకోవాలండి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. మీరు ఒకవేళ మీకు టాపిక్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా చేయమన్న వీడియో చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనిమిదవ ప్రశ్న, ప్రసిద్ధ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఏ శాస్త్రీయ సంగీత రూపకలానికి చెందినవారు? ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 కవ్వాలి, ఆప్షన్ 3 ధ్రుపద్, ఆప్షన్ 4 హిందుస్థానీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కర్ణాటక సంగీతానికి చెందినవారు. అలాగే 9వ ప్రశ్న, ప్రముఖ రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు వాస్తవంగా ఏ పరిశ్రమకు సంబంధించిన వారు? ఇంజనీరింగా, సినిమా మరియు వినోదమా, వైద్యమా, వ్యవసాయమా? అంటే ఏ పరిశ్రమకి? మీకు అందరికీ తెలిసిన విషయం ఎన్టీ రామారావు గారి గురించి. అంటే కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ 2. 10వ ప్రశ్న, ఈ కింది వారిలో బాబర్ కుమార్తె ఎవరు? ఆప్షన్ 1 గుల్బదన్ బేగం గారు, ఆప్షన్ 2 నూర్ జహాన్, ఆప్షన్ 3 జహానారా బేగం, ఆప్షన్ 4 రోషనారా బేగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గుల్బదన్ బేగం గారు ఈ యొక్క బాబర్ కుమార్తె. టీవీ సీరియల్ రామాయణకి దర్శకత్వం వహించింది ఎవరు? మనం రామాయణ ఒక సీరియల్ ఉంది ఫ్రెండ్స్, దానికి దర్శకత్వం వహించింది ఎవరు అనేది క్వశ్చన్. అది అశోక్ కుమారు, పి శాంతిరామ్, రాజ్ కపూర్, రామానంద సాగర్.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. రామానంద సాగర్ గారు ఈ యొక్క రామాయణానికి ఒక సీరియల్కి దర్శకత్వం వహించారు. అలాగే మరో ప్రశ్న, కింది ఏ రాష్ట్రం ఆడి పెరుక్కు పండుగను జరుపుకుంటుంది? ఆడి పెరుక్కు పండుగని జరుపుకుంటుంది ఏ రాష్ట్రంలో? తెలంగాణలోనా, కేరళనా, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. తమిళనాడులో మనకు ఈ యొక్క ఆడి పేరుకు అనేది పండుగను జరుపుకుంటారు. 14వ ప్రశ్న, మహాభారతంలో పార్థ అనేది ఎవరి పేరు? అర్జునుడి పేరా, కృష్ణుడి పేరా, భీముడి పేరా, యుధిష్ఠిరుడి పేరా? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. అర్జునుడి పేరు. పార్థ అంటే అర్జునుడు అని అర్థం. 15వ ప్రశ్న, లవణీకరణ సలైనైజేషన్ ఉరక నేలలు మరియు కారణంగా భారతదేశంలో పెద్ద మొత్తంలో వ్యవసాయ భూమి దాని సారాన్ని కోల్పోయింది. దీనివల్ల ఆల్కలైజేషన్ వల్ల, మృత్తిక నిక్షేపాల వల్ల, గాలి కోత వల్ల, నేల కోత వల్ల. 15వది ఆప్షన్ 1 ఆల్కలైజేషన్ వల్ల ఈ యొక్క ఉరక నేలలు మరియు కారణంగా పెద్ద మొత్తంలో ఈ యొక్క సారాన్ని కోల్పోయింది. 16వ ప్రశ్న, దిగువ పేర్కొన్న వేదాల్లో దేనిని సంగీత స్వరం శ్రావ్యముతో పాడుతారు? ఆప్షన్ 1 ఋగ్వేదం, ఆప్షన్ 2 సామవేదం, ఆప్షన్ 3 అధర్వవేదం, ఆప్షన్ 4 యజుర్వేదం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సామవేదంతో ఈ యొక్క సంగీత స్వరాన్ని శ్రావ్యంతో పాడుతారు. అలాగే మరొక ప్రశ్న, భారత ప్రభుత్వం అర్జున అవార్డును ఈ వ్యక్తులకు ప్రదానం చేస్తుంది. అర్జున అవార్డు ఉంది కానీ ఆ అర్జున అవార్డు ఎవరికి ప్రదానం చేస్తుందంటే ఆప్షన్ 1 క్రీడలలో అసాధారణ ప్రతిభను కనబరిచిన వారికి, మురికి వాడలలో నివసిస్తున్న వారికి, అసాధారణమైన సేవలు అందించే వారికి, 3 యుద్ధ రంగంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి, 4 అత్యవసర పరిస్థితుల్లో సాధారణ సేవలు అందించిన వారికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. క్రీడలకు సంబంధించి ఫ్రెండ్స్ అర్జున అవార్డు అనేది క్రీడకు సంబంధించింది. ఎవరైతే క్రీడల్లో అసాధారణ ప్రతిభను కనబరుస్తారో వారికి అర్జున అవార్డు అనేది గుర్తింపుగా ఇస్తారు. అలాగే 18వ ప్రశ్న, పండిట్ రవిశంకర్ ఈ కింది ఏ వాయిద్యాలతో సంబంధం కలిగి ఉన్నారు? ఫ్రెండ్స్ ఈ ప్రశ్న అనేది చాలాసార్లు రిపీట్ ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కువ అవార్డ్స్ సంగీత వాయిద్యాలు మొట్టమొదటి ఇవి ఖచ్చితంగా ఫాలో ఫ్రెండ్స్. ఎవరైతే టీఎస్ యొక్క కోర్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అలాగే మీకు ఎంత చదివింది ముఖ్యం కాదు, అలాగే ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నది ముఖ్యం. కాబట్టి మీకు మోడల్ పేపర్స్ అనేవి కూడా మీరు అందిస్తాను ఫ్రీగా. కాబట్టి మీరు చేయాల్సిన కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బయోలో వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రోజు ఒక మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఆప్షన్ 1 సితారా, ఆప్షన్ 2 గిటార్, ఆప్షన్ 3 పకావజ్, ఆప్షన్ 4 వయలిన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సితారా అనేది రవిశంకర్ గారికి ఇక వాయిద్యంతో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే నోబెల్ శాంతి బహుమతి ఏ నగరంలో బహుకరించబడుతుంది? ప్యారిస్లో, అలాగే స్టాక్ హోమ్లోనా, లేకపోతే ఓస్లిరా, లేకపోతే లండన్లోనా? ఈ యొక్క శాంతి బహుమతి ఏ నగరంలో బహుకరించబడుతుంది అంటే ఆప్షన్ 3 ఓస్లాలో మనకి ఈ యొక్క నోబెల్ శాంతి బహుమతి అందించబడుతుంది. అలాగే మరొక ప్రశ్న, ఉమ్మడి భౌతిక వాతావరణానికి ప్రతిస్పందనగా ఏర్పడిన మొక్కలు మరియు జంతువులు విభిన్న వర్గాలు. ఆప్షన్ 1 జీవ వ్యవస్థలు, ఆప్షన్ 2 గ్రాస్ ల్యాండ్ అంటే గడ్డి భూములు, ఆప్షన్ 3 జీవమండలాలు అంటే ఎక్స్పీరియన్స్, ఆప్షన్ 4 జియో సైక్లిన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఈ యొక్క జీవ వ్యవస్థలు. అలాగే మరొక ప్రశ్న, క్రీస్తు పూర్వం 1000 నుండి బ్రాహ్మణ గ్రంథాలు ప్రజలను వారి డ్యాష్ పరంగా వర్గీకరించబడతాయి. రంగు పరంగా, గోత్రాల పరంగా, మతాల పరంగా, కులాల పరంగా. ఆప్షన్ 1 21 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గోత్రాల ద్వారా ఈ యొక్క బ్రాహ్మణ గ్రంథాలు అనేది వర్గీకరించబడతాయి. అలాగే 22వ ప్రశ్న, పోర్చుగీస్ వారు గోవాను ఏ సంవత్సరంలో స్వాధీనపరుచుకున్నారు? ఇది ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చిన ప్రశ్న. ఇది ఆప్షన్ 1 1560, ఆప్షన్ 2 1578, ఆప్షన్ 3 1510, ఆప్షన్ 4 1526. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈ యొక్క 1510లో మనకి యొక్క పోర్చుగీస్ వారు గోవాన్ అనేది ఆక్రమించుకున్నారు. 23వ ప్రశ్న, 2019 జనవరిలో వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన భారతీయ బౌలర్ ఎవరు? ఇది 2019 కరెంట్ అఫైర్స్ వచ్చిన ప్రశ్న ఫ్రెండ్స్. కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది ఈ 2025 కాబట్టి మనకు నోటిఫికేషన్ వచ్చింది. 2024, 23 అవి కూడా స్పోర్ట్స్ రిలేటివ్ చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఆప్షన్ 1 కపిల్ దేవ్, ఆప్షన్ 2 మొహమ్మద్ షమి, ఆప్షన్ 3 రవీంద్ర రాజ్ బడేజ్, ఆప్షన్ 4 జస్ప్రీతి బ్రూమా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మొహమ్మద్ షమి. 24వ ఎంజీఎన్ఆర్
ఈజీఏ అనగా మహాత్మా గాంధీ నేషనల్ రాయల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ గ్యారంటీ యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మేనకా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 24ది ఆప్షన్ 3 ఫ్రెండ్స్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది దాని యొక్క మీనింగు. అలాగే 25వ ప్రశ్న, క్రింది వారిలో 2019 సంగీత కళానిధి అవార్డు ఎవరికి ఇవ్వబడింది? 2019లో సంగీత కళానిధి అవార్డు ఎవరికి ఇవ్వబడింది? ఆప్షన్ 1 భీమ్సేన్ జోషి గారికి, ఆప్షన్ 2 కర్ణాటక వోకలిస్ట్ గారికి ఎస్ సౌమ్య గారికి, ఆప్షన్ 3 ఏఆర్ రెహమాన్ గారికి, ఆప్షన్ 4 రవిశంకర్ గారికి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కర్ణాటక వోకలిస్ట్ ఎస్ సౌమ్య గారికి ఈ యొక్క సంగీత కళానిధి అవార్డు ఇవ్వడం జరిగింది. 26వ ప్రశ్న, స్వాతంత్రం వచ్చిన సమయంలో దిగువ పేర్కొన్న ఎవరు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు? చాలా మంచి ప్రశ్న. స్వతంత్ర సమయంలో దిగువ పేర్కొన్న వారిలో ఎవరు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు? ఆప్షన్ 1 డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 జేబీ కృపారాణి, ఆప్షన్ 4 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జేబీ కృపరాణి గారు యొక్క స్వతంత్ర సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ హైకోర్టు యొక్క ప్రీవియస్ పేపర్స్ యొక్క 25 క్వశ్చన్స్ మీకు రిపీట్ చేశాను. అలాగే పార్ట్ 2లో మరికొన్ని ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ 2 కావాలంటే మనం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.